భారతదేశంలో ఒక పెద్ద రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో చిన్న గ్రామంలో పిల్లలు భక్తి ఉత్సాహంతో ఒక దేవాలయాన్ని నిర్మించాలనుకున్నారు. కొంతమంది పిల్లలు పెద్ద కర్రలను మోసుకుంటూ, మరికొందరు అరటి ఆకులు తీసుకువస్తున్నారు. వారి కళ్లలో భక్తి, హృదయాల్లో ఆనందం కనిపించింది. పిల్లలు కలిసికట్టుగా చెక్కలతో ఒక మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరం పైభాగాన్ని అరటి ఆకులతో కప్పారు. వారు మామిడి ఆకు తోరణాలు మరియు పూల దండలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. అనంతరం పిల్లలు శ్రీ వినాయకుడి విగ్రహాన్ని భక్తిపూర్వకంగా మోసుకువచ్చి కొత్తగా నిర్మించిన దేవాలయంలో ఉంచారు. పూజారి పువ్వులు, పండ్లు, ధూపం మరియు దీపాలతో వినాయకుని పూజను ప్రారంభించాడు. గుడి ముందు సాంప్రదాయ దుస్తులు ధరించిన పిల్లలు భక్తితో ప్రార్థించారు. ఆ సమయంలో గ్రామంలోని ఏనుగులు, ఆవులు, కుక్కలు కూడా వచ్చి వినాయకుడిని దర్శించాయి. భక్తి, ఆనందం, ఐక్యత కలగలిసిన ఈ పిల్లల వినాయక మహోత్సవం గ్రామాన్ని అంతటినీ పునీతం చేసింది.